ఓం కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము చూస్తూ ఉన్నాము. ఇందులో మనము క్రితంసారి 5వ అధ్యాయంలో 8, 9 శ్లోకాలు చూసాము. ఇవాళ 10వ శ్లోకం చూస్తున్నాము. ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. 5వ అధ్యాయము 10వ శ్లోకము. భగవంతుడు అర్జునునకు చెప్తున్నారు. ఏమని? ఈ 10వ శ్లోకంలో బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. యః కర్మాణి బ్రహ్మణి ఆధాయ సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సహ పాపేన పద్మపత్రం ఇవ అంభసా. సో చాలా ప్రతి శ్లోకము చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. సో ఇది ఇంకొంచెం చాలా మంది పెద్దవాళ్ళు మహాత్ములు ఈ శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఈ కర్మయోగము అంటే ఏమిటి, ఆ కర్మయోగమునందు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ విశదీకరిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగం. మళ్ళీ లిటిల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లోకి వెళ్ళాలి అని అంటే, అర్జునుడు మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న కర్మ సన్యాసము కర్మయోగము ఈ రెండిట్లో ఏది విశిష్యమో చెప్పమని అడిగితే పరమాత్మ కర్మయోగో విశిష్యతే, కర్మయోగం చాలా విశిష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. చెప్తూ ఈ కర్మయోగము ప్రాశస్యము క్రితంసారి కూడా మనం చెప్పుకున్నాం. కర్మయోగం అంటే ఏంటి అనేటువంటి విషయం చెప్పుకున్నాము. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కర్మయోగమునందు ప్రవర్తిల్లినాడు ఎలా ప్రవర్తిల్లాలి, ఈ కర్మయోగమునందు ఎలాగా అనుష్ఠించాలి, కర్మయోగం ఏమిటి, ఇంకొంచెం అనమాట. అంటే ఎవ్రీ శ్లోక మనం కానీ గట్టిగా పట్టుకోగలిగితే ఒక్కటి మనని లిబరేట్ చేస్తుందని మనం అనుకున్నాం. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే దీని అవతారిక అని అంటే జస్ట్ ఇంట్రడక్షన్. కమింగ్ టు ద నెక్స్ట్ శ్లోక శంకరాచార్యుల వారు ప్రతిదానికి అవతారిక అనేటువంటిది ఇస్తారు. అంటే కనెక్షన్
టు దట్ శ్లోక. ఏం చెప్తున్నది ఆ శ్లోకంలో, ఏం చెప్పబోతున్నారు పరమాత్మ భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, యహ ఏం చెప్తున్నారు అంటే, యహ తు పునః అతత్వవిత్ ప్రవృత్తః చ కర్మయోగే. యహ తు పునః అతత్వవిత్ అంటే అతత్వవిత్, తత్వము నెరుగనటువంటి వాడు. అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్తున్నారు? నైవ కించిత్ కరోమి యుక్తో మన్యేత తత్వవిత్, తత్వము తెలిసినటువంటి వాడి గురించి చాలా విశదంగా విపులీకరించుకున్నాము. తత్వము అని అంటే యథార్థముగా తనను తాను తెలుసుకున్నటువంటి వాడు, సత్యము కొనగన్నటువంటి వాడు, ఈశ్వరుని తెలుసుకున్నటువంటి వాడు. తత్వవిత్ తత్వమును ఎరిగినటువంటి వాడు అంటే జ్ఞాని. సాంఖ్యమును ఎరిగినటువంటి వాడు. ఎరగడము అని అంటే ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు, తత్వము తెలుసుకున్నటువంటి వాడు, జ్ఞాని. ఆయన ఎలా ఉంటాడు? నైవ కించిత్ కరోమి, నేనేమి చేయటం లేదు, నా వల్ల ఏమి జరగటం లేదు, కర్తృత్వ భోక్తృత్వములు నా యందు లేవు. ఎందుకు లేవు? తను ఎవరు? తన స్వరూపము, తన స్వరూపం తనకు తెలిసింది. ఆత్మతత్వము ఎరిగినటువంటి వాడు, తానెవరో తనకు తెలిసింది. తానెవరు అని అంటే కర్తృత్వము, నేను చేయటం లేదు, అహంకారము మమకారము లేనటువంటి వాడు. ఇలాంటివన్నీ కూడా ముందు శ్లోకంలో చెప్పుకున్నాము. ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ అని తలపోస్తాడు. తలపోయడం అని అంటే దాంట్లో ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు అని చాలా విశలంగా, చాలా ఇన్ డీటెయిల్డ్ మనం ఎగ్జామిన్ చేసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అతత్వవిత్, ఆ రకముగా తత్వము నెరుగనటువంటి వాడు. పునః అతత్వవిత్, దీనికి భిన్నముగా ఎవరైతే ఆత్మతత్వము తెలియనటువంటి వాడో, ఆత్మతత్వము తెలియనటువంటి వాడికి ఇంక మార్గం ఏముంది? ఇంకేం చేయాలి? వాడి పరిస్థితి ఏమిటి అంటే, వాడు కర్మయోగాన్ని అనుష్ఠించాలి. కర్మయోగం విశిష్యతే అన్నారు కదా. కర్మయోగము అని అంటే వెరీ సింపుల్ కదండి. ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద భావన, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాము. అంటే మళ్ళీ చెప్పిందే చెప్పి అంటే ఏంటంటే వంట పట్టట్లే మనకి, బాగా దాన్ని గట్టిగా పట్టుకోవడం అనేటువంటిది కుదరట్లే. సో అవతారికలో శంకరాచార్యులు వారు ఏమన్నారు అంటే, యహ తు పునః అతత్వవిత్ ప్రవృత్తః చ కర్మయోగే. అతత్వవిత్, తత్వము తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు? ప్రవృత్తః కర్మయోగమునందు ప్రవర్తిస్తాడు. ఏమిటా కర్మయోగం, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఏం చెప్తున్నారు ఆయన? బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాపేన పద్మపత్ర మివాంబస. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం కదండి. ఏం చెప్తున్నారు అనంటే, ఎవడైతే కర్మలను బ్రహ్మణి ఆదాయ కర్మలను ఎవరైతే బ్రహ్మణి ఆదాయ అంటే బ్రహ్మం అంటే ఏంటి? మళ్ళీ అదో పెద్ద ప్రశ్న. బ్రహ్మము అని అంటే ఈశ్వరుడు, దైవము, పరమాత్మ, భగవంతుడు, పురుషోత్తముడు, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం. బ్రహ్మణి ఆదాయ. సో బ్రహ్మమునందు అంటే ఈశ్వరుని యందు ఆదాయ అంటే నిక్షిప్య, బ్రహ్మమునందు సమర్పించి, నిక్షేపణ చేసి, బ్రహ్మమునకు సంపూర్తిగా సమర్పణ భావము చేసి, బ్రహ్మణి ఆదాయ. అయితే ఇక్కడ రెండు కండిషన్స్ పెట్టాడు. బ్రహ్మమునందు సమర్పణం చేయడం అనేటువంటిది ఒకటైతే, ఇంకా ఏం చెప్పాలి? సంగం త్యక్త్వ, సంగమును వదిలిపెట్టి. సంగము అని అంటే దాంతో అటాచ్మెంట్ లేదా ఆసక్తి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ పూజ చేస్తే నాకు అది లభిస్తుంది, లేకపోతే నేను ఇలా చేస్తే అది ఉంటుంది అనేటువంటిది ఒక మెలికి పెట్టాడు పరమాత్మ. చిన్న మెలిక. చిన్నదేమిటి? అదే అసలైనటువంటి సమస్య. సంగం త్యక్త్వా, వదిలిపెట్టి అంటే ఫలమును వదిలిపెట్టి. సంగము అని అంటే అటాచ్మెంట్ అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్, లేకపోతే దాని నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ను వదిలిపెట్టి, సంగం త్యక్త్వా, ఎవడైతే ఆసక్తిని విడిచిపెట్టి, కరోతి యః, చేయునో. అంటే ఎలా చేయాలి? కర్మయోగం ఏం చేయాలి? రెండు కండిషన్స్. బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు నిక్షిప్తము చేసి లేదా ఈశ్వరార్పణము చేసి దాన్ని
సంగం త్యక్త్వ దాని తాలూకా ఆసక్తిని విడిచిపెడతాడో లిప్యతే న సహ పాపేన పద్మపత్ర విమాంభస. లిప్యతేన స పాపేన, పాపముతో లిప్యతే. లిప్యతే అంటే పాపమును లేపము చెందడు, పాపము అంటుకొనదు. అసలు పాపమేంటి పుణ్యమేంటి, పాపము ఎందుకు, పాపం అంటే ఏంటి అనేటువంటి చూసారు ఎన్ని పదాలు ఉన్నాయో. ఇప్పుడు మామూలుగా చదివేసుకుంటే ఏం చేయాలి? ఈ శ్లోకం చాలా సింపుల్. బ్రహ్మణ ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభత. ఏం చెప్తున్నారు? కర్మలను ఈశ్వరుని యందు సమర్పించి ఫలితమును ఆసక్తి పెట్టి ఫలితమునందు ఆసక్తిని విడిచిపెట్టి కర్మలను చేయును అట్టివాడు తామరాకు నీటిలో వలె పాపముతో లేపమును చెందడు. సింపుల్ కదా. పద్మపత్ర ఇవ అంబస. ఎలాగైతే పద్మపత్రము ఆ తామరాకు ఎక్కడ ఉంటుంది? ఇవ అంబస నీటిలో నిలిచి ఉంటుంది, నీటిలో ఉంటుంది కదా. కానీ ఆ నీటిలో ఉండేటువంటి తామరాకు దాని మీద అంటుకోదు, నీటితో అంటుకోదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. నీటి బొట్టును కానీ తామరాకు మీద వేస్తే అది జలజల అలా తిరుగు తప్ప దానికి ఆ లేపము దాని మీద అంటుకోదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి, జీవించాలి అని అంటాము. చాలా సింపుల్, చెప్పడానికి చాలా సింపుల్. కానీ దాన్ని అర్థం చేసుకొని ఆ రకమైనటువంటి జీవనము లేకపోతే ఆ రకముగా ప్రవర్తిల్లడము అనేటువంటిది కానీ ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. మోస్ట్ డిఫికల్ట్. ఎవ్రీథింగ్ సేయింగ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ ఆర్ వి లివింగ్ లైక్ దాట్? దాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శ్లోకాలు చదువుకోవడము అనేటువంటిది ఒకటైతే మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఈ ఆధ్యాత్మ విద్య. ఆధ్యాత్మ విద్య అంటారు దీన్ని. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ. ఏమిటి జ్ఞానము? ఏమిటి నిజమైనటువంటి తెలివి? జ్ఞానము అనంటే తెలుసుకొనుట, జ్ఞానము అనంటే ఎస్టాబ్లిష్ అవ్వడము, ఎరుక. ఆడి జ్ఞానం లేదండి, ఆడికి బుద్ధి లేదండి, ఆడు అతి శుద్ధ అజ్ఞానండి, వాడు అసలు పాపాత్ముడండి. పాపము అనేటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. వాడు పాపాత్ముడండి, వాడు తెలియలేనటువంటి వాడండి అంటే దాని అర్థం ఏంటి? పాపము అని అంటే పాపం అనేటువంటిది ఏదైనా ఒక వస్తువా? అదేదో మూట కట్టుకుంటుందా? నోనో. పాపము అని అంటే తను ఎవరో తాను తెలియకపోవడం పాపము. తానే దేహం అనుకొని, తానే మనస్సు అనుకొని, తానే సంసారం అనుకొని, తానే తండ్రి అనుకొని, తానే కొడుకు అనుకొని, తానే భర్త అనుకొని, తానే భార్య అనుకొని అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ తో ఐడెంటిఫై అయిపోయి జీవించేటువంటి వాడే అజ్ఞాని. వాడికే పాపం వచ్చి అంటుకుంటుంది అలాగా. అంటే లైక్ ఈ సంస్కారాలన్నీ పట్టి పీడిస్తూ ఉంటాయి. వాడు పాపాత్ముడు. పాపముడు అని అంటే ఏదో భ్రూణహత్యలు చేసేసిన వాడు, లేదా ఏదో చేసి దొంగతనం చేసినటువంటి వాడు, లేదా ఇవన్నీ ఓకే. బట్ దాంట్లో ఏంటి? ఎప్పుడైతే దాని యందు కర్తృత్వము, నేను దొంగను, నేను పాపిని, నేను అహంకారిని, నేను భర్తను, లేకపోతే నేను మూర్ఖుడిని, నేను పాపిని, ఇట్లా ఎవడైతే అనుకుంటాడో వాడే నిజమైనటువంటి అజ్ఞాని. అంటే దేనితో అయితే లేపము చెందుతున్నాడో, దాంతో ఐడెంటిఫై అయిపోతున్నాడో వాడు పాపి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? లిప్యతేన సహ పాపేన. వాడికి పాపాలంటావు, వాడు అసలు పాపాత్ముడు కాడు. ఎవడు వాడు అని అంటే కర్మణి కరోతి యహ. ఎలా చేయాలి కర్మ? బ్రహ్మణి ఆదాయ సంగం త్యక్త్వ. రెండే కండిషన్స్. బ్రహ్మమునకు నిక్షేపణ చేసి, బ్రహ్మమునందు ఈశ్వరార్పణము చేసి, రెండోది సంగము లేకుండా. దీన్ని కొంచెం పరిశీలిద్దాం. సంగం త్యక్త్వ ఏంటి, బ్రహ్మణి ఆదాయ అంటే అనేటువంటిది ఏంటి చూద్దాము, బ్రహ్మం అంటే ఏంటో చూద్దాము. మళ్ళీ మనకి మామూలు టాపికే బ్రహ్మం అంటే ఏంటి అనేటువంటిది కొంచెం పరిశీలించేద్దాం. లెట్ us try to examine. ఎందుకంటే మనం ఏమనుకున్నాము, ప్రతి శ్లోకాన్ని కూడా మనము చాలా శ్రవణ మనన నిధిధ్యాసనాల్లోకి వెళ్తున్నాం. మనం జస్ట్ ఒకసారి వింటున్నాము, విన్నదాన్ని పునశ్చరణ చేసుకుంటున్నాం. మళ్ళీ శ్రవణము విన్నాము, మననము ఎక్కడ చేయాలి అని అంటే నిశ్శబ్దంలో మననం చేయాలి. శబ్దములో మననం కాదు,
శబ్దము అని అంటే శ్రవణము, నిశ్శబ్దములో మననము. ఆ నిశ్శబ్దము మననము కూడా ఆగిపోయినప్పుడు, అంటే కాంటెంప్లేషన్ కూడా ఆగిపోయినప్పుడు, దెన్ వాట్ యు ఎక్స్పీరియన్స్ బికమ్స్ ద ధ్యాన. అందుకనే ధ్యానము అని అంటే ఏమనుకున్నాము అని అంటే ద మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఐ ఆమ్ ఏ బీయింగ్, దెన్ ఐ కమ్ ఇన్ టు ద క్రియేషన్. అంటే నేను కేవలము ఉన్నాను. ఐ ఆమ్ సత్, ఐ ఆమ్ దట్ ఎగ్జిస్టెన్స్, ఐ ఆమ్ దట్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఏ కదలికలు లేనటువంటి చైతన్యావస్థ నాది. చైతన్యము అని అంటే ఏమిటి? కాన్షియస్నెస్, కాన్షియస్ బీయింగ్. చైతన్యము కదలిక రాగానే శక్తి వచ్చింది. చైతన్యంలో గాలి అలా ఉన్నది, కానీ గాలి ఏం చేస్తున్నది? దాన్ని వీచడమే దాని స్వభావం. నీరు పల్ల మెరుగు అంటారు. నీరు పారడం అనేటువంటిది దాని స్వభావం, గాలి వీచడం అనేటువంటిది స్వభావం. అలాగే ఆత్మ అనేటువంటిది ఉండడం అనేటువంటిది దాని స్వభావం. అది తెలుసుకోవాలి. ఆత్మ అంటే నేను, ఆత్మ అంటే తెలివి, ఆత్మ అంటే ఎరుక, ఆత్మ అంటే జ్ఞానము, ఆత్మ అంటే స్థితి. అది నేను. ఆత్మ అంటే సాక్షి. ఆ ఎరుక, తెలివి, అది దాని ఉండడము దాని స్వభావం సత్. ఆ సత్తుగా ఉండేటువంటి చైతన్యము ఎలా ఉన్నది? 3 అవస్థల్లో ఉన్నది. జాగ్రత్త, లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము. స్వప్న, సుషుప్తి. అంటే ఉన్నది ఒక్కటే. ఆ సత్తు 3 అవస్థల్లో ఉంది. అవస్థాత్రయము అన్నాము. త్రయము అంటే 3 అవస్థ ఉన్నది. ఈ నేను అనేటువంటి వాడు మెలకువగా ఉన్నాడు, నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఉండడం అనేటువంటిది కామన్. మెలకువగా ఎలా ఉన్నాడు? జాగ్రత్త చేతన, స్వప్న చేతన, సుషుప్తి చేతన. ఈ 3 అవస్థలను లో ఉంటూ దానికి అతీతముగా ఉండేటువంటి అవస్థ, అది 4వ అవస్థ అన్నాము. 4 అనేటువంటిది అనడానికి లేదు, కానీ దాన్ని ఏమన్నాము అనంటే తురీయము అన్నాం. పేర్లు పెట్టుకుంది. ఎందుకంటే నేమ్స్ డజంట్ ఇండికేట్ ఎనీథింగ్ అన్లెస్ యు ఎస్టాబ్లిష్ ఇన్ దట్ సెల్ఫ్. నేమ్స్ ఫర్ అండర్స్టాండింగ్ మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు నిశ్శబ్దంలోంచి శబ్దం వస్తున్నది, శబ్దము మళ్ళీ నిశ్శబ్దంలో విలీనం అవుతున్నది. నేను మెలకువలో ఉన్నాను, తెలివి వచ్చింది, మళ్ళీ నిద్రలోకి వెళ్ళాను, కళ్ళు కంటున్నాను, మళ్ళీ ఆ కళలు కూడా కరిగిపోయి సుషుప్తిలోకి వెళ్ళిపోయాను, గాఢ నిద్రలో ఉన్నాను. అప్పుడు నేనున్నాను, కానీ ఎలా ఉన్నాను? అచేతనముగా ఉన్నాను. అంటే చేతన ఉన్నది, కానీ ఆ చేతన ప్రొజెక్షన్ లేదు. బట్ దట్ ఈస్ దేర్, దట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ దేర్. ఎలా ఉన్నది అంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్. దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. సూర్యగ్రహణం వస్తున్నది, చంద్రగ్రహణం వస్తున్నది. అప్పుడు సూర్యుడు లేడా? సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు లేడా? ఉన్నాడు. కానీ రాహుగ్రస్త, ఆ రాహుతో మింగబడినటువంటి వాడు వాళ్ళే ఛాయ, షాడో. అంటే ఇన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్ ఆ మూన్ వచ్చినట్టు వల్ల ఏమైంది? దట్ షాడో అది కప్పేసింది. అందువల్ల సూర్యుడు లేనట్టుగా ఉన్నాడు. ఛాయా గ్రహ రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదన. మాయా అనేటువంటిది కప్పింది, అక్కడ షాడో అనేటువంటిది కప్పింది. అలాగే రాత్రి అయింది. రాత్రి అయినప్పుడు సూర్యుడు లేడా? ఉన్నాడు. కానీ దట్ ఎక్స్పోజర్ ఆఫ్ దట్ ఎర్త్ టు సన్ లేడు. అది అలా తిరగడం వల్ల, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఆ పోర్షన్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్ టు సన్. అందువల్ల ఏమైంది? సూర్యుడు లేడు, చీకటి పడిందండి, రాత్రి అయిందండి అని అంటాము. బట్ దట్ సన్ ఈస్ దేర్ ఎవర్. అలాగే సూర్యుడికి మేఘం కప్పేసినప్పుడు, బాగా దట్టమైనటువంటి మేఘం కప్పేసినప్పుడు సూర్యుడు కనబడ్డు. మాయా సమాచ్ఛాదన సన్మాత్ర కరణోపసంహరణతో ఇది అభూత్ సుషుప్తిమాన్. బట్ ఇన్ ద గాఢ నిద్రలో కూడా చైతన్యం ఉంది, ఆత్మ చైతన్యం ఉంది. ఆత్మ చైతన్యము ప్రతిఫలించడానికి అక్కడ మనస్సు లేదు, ప్రకృతి లేదు, నిద్రపోయింది, విత్డ్రా అయిపోయింది. యో అభూత్ సుషుప్తి పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయ. బట్ వెన్ యూ వేకప్ ఫ్రమ్ ద డ్రీమ్, when you wake up from the dream sleep, prak apswaptimiti,
నేను అంతకు ముందు కూడా ఉన్నాను అనేటువంటి స్ఫురణ వస్తున్నది. నిద్రలోంచి మేలుకు లేచిన వెంటనే మెలకు వచ్చింది, గాఢ నిద్రలోంచి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఏమిటి మొట్టమొదట స్ఫురణ? నేను ఉన్నాను. ఆ ఉన్నాను సత్. ఆ సత్ ఏమైంది? ఆ ఉన్నాను అన్న స్ఫురణ. దెన్ సడన్లీ ద మైండ్ హ్యాజ్ టేకెన్ ఓవర్ అస్. మైండ్ టేక్ ఓవర్ చేస్తుంది. మైండ్ అంటే ఏంటి? మనస్సులో అనేకమైనటువంటి సంకల్ప వికల్పాలు, మనస్సులో అనేకమైనటువంటి సుఖము, దుఃఖము, బాధ, బెంగ, ఇట్లాంటివన్నీ టేక్ ఓవర్ చేసాయి. సో ఆ చైతన్యము ఉన్నది. ఆ చైతన్యమే మనస్సునందు ప్రతిఫలించింది, రిఫ్లెక్టెడ్. లైక్ సన్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద మూన్ అండ్ సన్ ఈజ్ థ్రోయింగ్ ఇట్స్ లైట్ ఆన్ ద ఎర్త్, ఆన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ సరౌండింగ్ ఇట్. దాంట్లో ఏమైంది? ప్రతిఫలనము, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. ఎప్పుడైతే ప్రతిఫలించిందో అప్పుడు ఏమైంది? అంతా కనబడింది, అంతా తెలియవస్తున్నది. అంటే ఏమైంది? సత్ ఉన్నదానికి చిత్ తెలియవచ్చింది, అంతా ఎరుకంతా వచ్చింది. ఉన్నాను, ఉన్నదానికి తెలుసుకుంటున్నాను. అయితే ఇక్కడే వచ్చింది చిక్కంతా. ఈ తెలియవచ్చింది కాస్త ఈ తెలుసుకునేటువంటి వాడిని మింగేస్తుంది. అది భూతం మింగినట్టుగా మింగేస్తుంది. ఏమిటి తెలియవస్తున్నది అని అంటే, నేను మగాణ్ణి, నేను ఇంజనీర్ని, నేను ఉద్యోగిని, నేను భర్తను, నేను పని చేసుకుంటున్నాను, నాకు గుర్తింపు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, నేను మంచి భగవద్గీతలో బాగా దిట్టను, నేను అన్ని అర్థం చేసుకుంటున్నటువంటి ఇవన్నీ ఏంటండి? ఈజ్ ఇట్ ఏ మెమరీ? ఈజ్ ఇట్ నాట్ ద సంస్కార? ఈజ్ ఇట్ ద వాసన? దట్ ఈజ్ ఎన్గల్పింగ్, అన్ని మింగేస్తున్నది. ఎవరిని? ఈ సత్తుగా ఉండి కేవలము తెలుసుకునేటువంటి వాడుగా ఉండవలసినటువంటి మింగేస్తున్నది. మింగేయడం వల్ల ఏమవుతున్నది? యాక్చువల్ గా మనము బంధంలో చిక్కుకుంటున్నాం. ఇది గమనించాలి. సంగం త్యక్త్వా, సంగము వదిలిపెట్టు. అసలు సంఘం అంటే ఏమిటో తెలియకుండా ఎలా వదిలిపెడతాము? వీ డోంట్ నో, వీఆర్ ఇన్ బాండేజ్. మనకి తెలియదు మనము బంధంలో ఉన్నామనేటువంటి విషయం తెలియదు. మనం ఫ్రీగా ఉన్నాం అనుకుంటాం. ఎవ్రీబడి క్రావింగ్ ఫర్ ఫ్రీడమ్. పుట్టినటువంటి పిల్లడు, చిన్న పిల్లడు, పుట్టినటువంటి వాడు, నెలల పిల్లడు ఉంటాడు, వాడికి కూడా బంధం అంటే పడదు. వాడు నోట్లో వేలు పెట్టుకుంటాడు పుట్టినవాడు. వాడిని తీసేయండి, వేలు తీస్తే కయ్యం అంటాడు. వాడు తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటాడు, తీసేస్తే కయ్యం అంటాడు. అంటే సంఘము అంటే జస్ట్ టేక్ ద స్పిరిట్ ఆఫ్ ఎగ్జాంపుల్. డోంట్ సే దట్ ఎలాగండి, ఎలా పెరుగుతాడండి వాడు అలాగే. డోంట్ టేక్ దట్ లిటరల్ మీనింగ్. జస్ట్ టేక్ ద స్పిరిట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అంటే మనము వాడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు, కొంచెం ఎదుగుతాడు, 1 ఏడాది 2 ఏళ్ళు. వాళ్ళ అమ్మ వాడిని అన్నం తినిపించగానే వాడికి ఏం చేస్తుంది? వాడు తినలే అని చెప్పి టీవీ పెడుతుంది, లేకపోతే వాడికి సెల్ ఫోన్ ఇస్తుంది. మనం సెల్ ఫోన్ తీసుకుంటే కయ్యం అంటాడు. వాడు నడుస్తూ ఉంటాడు, పడిపోతాడు. వాడు ఎవడో చూడకపోతే లేచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే వాడైనా చూస్తే వాడు కయ్యం అంటాడు. అంటే అటాచ్మెంట్. వాడికి గుర్తింపు కావాలి, వాడికి లాలన కావాలి. అంటే మనం ఏం చేస్తున్నాము? వాడికి ఆల్రెడీ ఒక మనస్సుని తయారు చేసుకుంటున్నాం. మనము నాన్న అమ్మను, నాన్న ఇదను అదను. అంటే వీఆర్ ఇంపార్టింగ్ సమ్ మైండ్ ని బిల్డ్ చేస్తున్నాం మనం. అలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years 50 years వీ హ్యావ్ బిల్డ్ సో మచ్ ఆఫ్ ద మైండ్. ఆ మైండ్ స్టఫ్ ని బాగా బిల్డ్ చేసాం. ఆ మైండ్ స్టఫ్ ని సంఘం త్యక్త్వా అంటే ఎలాగ అర్థం అవుతుందండి? హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్? సంఘం అంటే ఏంటో తెలియకుండా, బంధం అంటే ఏంటో తెలియకుండా నేను ముక్తుడిగా ఉన్నాను అంటే ఎలా తెలుస్తుంది? వి జస్ట్ కెనాట్ గెట్ దట్. వి జస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దట్. అసలు బంధం అంటే ఏంటో మనకు అర్థమైతే బంధ విముక్తి అంటే ఏంటో అర్థం అవుతుంది. వై ఎవ్రీబడి స్ట్రగుల్డ్ ఫర్ ఫ్రీడమ్. ఒక 200 సంవత్సరాలు విదేశీ పాలనలో ఉన్నప్పుడు మనం ఫ్రీడమ్ కోసం ప్రయత్నం చేశాము, ఎంతో ప్రయత్నం చేశాము. అసలు తనని తాను సాక్రిఫైస్ చేసుకున్నారు, ఎన్ని త్యాగాలు చేసామో స్వాతంత్ర సమరం కోసం. అంటే దట్ ఈస్ ద ఇన్హెరెంట్ క్వాలిటీ ఆఫ్ ద సెల్ఫ్. ఆత్మ ఎవర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. నేను సర్వదా ముక్తుడనే. బట్ సమ్హౌ ఐ గెట్ ఇన్ టు బాండేజ్ అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ మై బంధా ఈజ్. బంధము అంటే ఏమిటో తెలియదు.
అయితే ఈ బంధము అనేటువంటి దాని మీద, ఈ బాండేజ్ అనేటువంటి దాని మీద మనం చాలా విచారణ చేయాలి. ఈ బంధం అంటే ఏమిటి అనేటువంటిది, ఈ బంధము అనేటువంటిది ఎలా తొలగిపోతుంది, ఈ బంధాన్ని సంగం త్యక్త్వా ఎలా తొలగిపోతుంది. హౌ కెన్ ఐ బి ఫ్రీ ఫ్రమ్ షాకిల్స్? మహాత్ములు, మహానుభావులు, కృష్ణుడు చెప్తున్నాడు, వివేకానందుడు చెప్పాడు, రమణ మహర్షి చెప్పాడు. సో ఆల్ సెయింట్స్, పరమహంస యోగాన ఆల్ సెయింట్స్ అపియర్డ్ సో మచ్. వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, నాన్న నువ్వు బంధంలో ఉన్నావు, నాన్న యు ఆర్ ఇన్ గోల్డెన్ షాకిల్స్ ఆర్ యు ఆర్ ఇన్ ఐరన్ షాకిల్స్. ఏదో ఒక షాకిల్ అనేటువంటిది ఉంది, ఏదో ఒక బంధంలో ఉన్నావు. ఈ బంధం ఎలా తెలుస్తుంది, బంధంలో ఉన్నానా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది? నాకేమండి, నేను హాయిగా ఉన్నాను, పొద్దున్న లేస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నేను చాలా అన్ని పనులు నేను ఏదంటే అది జరిగిపోతున్నది, నేను దేవుడికి మొక్కితే చాలు నాకు ఏదంటే అది సిద్ధిస్తున్నది, నా భార్య నన్ను చాలా గౌరవిస్తున్నది, నాకు మంచి పదవులు ఉన్నాయి, నాకు మంచి ధనం ఉన్నది, నన్ను ఎక్కడికి వెళ్ళినా రాజభోగాలే, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంకా బంధం అంటారేంటి అంటే, అసలు బంధం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? నీలో భయం ఉందా, నీలో యాజిటేషన్ ఉందా, నీలో ఆ బెదురుందా, లేకపోతే కంగారుందా, నీలో ఏదో పోతుందనేటువంటి బెంగ ఉన్నదా, ఏదో పొందాలనేటువంటి తపన ఉన్నదా? అంటే యు ఆర్ ఇన్ ఫ్రీడమ్, యు ఆర్ ఇన్ బాండేజ్, యు ఆర్ ఇన్ బాండ్. వీత రాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత అన్నాడు. వీత రాగ భయ క్రోధ, రాగము, భయము, క్రోధము వదిలిపెట్టినటువంటి వాడు అన్నాడు. మన్మయా మాముపాశ్రిత, నన్ను ఉపాసించినటువంటి వాడు. అంటే నాలో ఉన్నదా భయం అనేటువంటిది ఉందా? దెన్ యు ఆర్ నాట్ ఇన్ ఫ్రీడమ్. తర్వాత యోగ కర్మసు కౌశలం, కర్మలు కుశలంగా చేస్తున్నావా, ప్రశాంతంగా చేస్తున్నావా, ప్రేమతో చేస్తున్నావా, ఆరు లేకపోతే ఏదో ఒకటి పొందాలనేటువంటి తపంతో చేస్తున్నావా, ఏదో జరగాలి, జరిపించుకోవాలి అనేటువంటి దాంట్లో దట్ యు హావ్ టు గో విత్ ఇన్ అండ్ అండర్స్టాండ్. యు జస్ట్ కెనాట్ ఫైండ్ ఇన్ వేకింగ్ స్టేట్ లో నువ్వు కర్మలలో నిమగ్నమై ఉన్నప్పుడు నీకు కర్మయోగము వంట పట్టదు. ఏం చేయాలి అంటే, ఆ కర్మ ఏమిటంటే సహజం కర్మ కౌంతేయ, సహజం. ఆ కర్మయోగము అని అంటే సహజముగా కర్మలు జరగాలి. సహజముగా కర్మలు జరగడం అంటే ఏంటి? హౌ కెన్ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్? సహజంగానే చేస్తున్నాను కదా, సహజంగా ఆకలేస్తున్నది, సహజంగా తింటున్నాను, సహజంగా నిద్రపోతున్నాను, సహజంగా అన్ని జరిగిపోతున్నాయి, మళ్ళీ కర్మయోగం కాదంటారు ఏంటి? హౌ కెన్ ఐ అండర్స్టాండ్ దట్? దానికి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దానికి ఏం చెప్పారు అని అంటే, ఈ కర్మయోగము చేయగా నైష్కర్మ్యం అనేటువంటిది వస్తుంది. నైష్కర్మ్యం అంటే 4వ అధ్యాయంలో చూసాము, కర్మని అకర్మయ పశ్యేత్, కర్మయందు అకర్మని చూడమంటాడు. అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి? బ్రహ్మం గురించి మాట్లాడాలి, నిశ్శబ్దం గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడతామండి? నిశ్శబ్దం గురించి మాట్లాడాలంటే సైలెన్స్ తప్ప ఏం మాట్లాడతాము? కానీ చెప్పాలి ఏదో ఒకటి, ఏదో అర్థమైనటువంటిది, ఏదో అనుభూతి చెందుతున్నటువంటిది, ఏదో నిశ్శబ్దమును గ్రహించినటువంటి స్థితిని శబ్దం చేస్తూ గడగడ చెప్పాలి. నగ బంగారమే అనేటువంటిది నగకి ఎలా తెలపాలి? నగ బంగారం కోసం వెతుక్కుంటే ఏం చెప్తాను? నేను నగని అని అనుకుంటే బంగారం ఎక్కడ దొరుకుతుంది దానికి? నేను కంఠాభరణము, నేను హస్తాభరణము, నేను మాంగళ్యము, లేకపోతే నేను నెక్లెస్ అన్నదానికి బంగారం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు, బంగారం దొరకదు. నువ్వే బంగారము, నామరూపములను వదిలిపెట్టు, నామరూపరహితము అన్న దానికి దొరుకుతుంది తప్ప, నేను పాపిని, నేను ఇంజనీర్ని, నేను ఫలానా అన్నవాడికి ఏం దొరుకుతుంది? బ్రహ్మము దొరకదు, ఆత్మ దొరకదు, అకర్త దొరకదు. సో కర్మ చేయగా కర్మలయందు కుశలత్వం రావాలి, కర్మయందు నైష్కర్మ్యము సిద్ధించాలి, కర్మము సహజం అవ్వాలి. ఎలాగా? హౌ కెన్ ఐ అండర్స్టాండ్ దట్? నాకు ఏమైనా వంట పడుతుందా అంటే, వంట పట్టడం అని అంటే మా అమ్మ చేసేది వంట, మా అమ్మమ్మ చేసేది.
వాళ్ళు అలాగా అలవోకగా ఏదో ఒక వంకాయ కూర చేయాలి, అలవోకగా అలా తెస్తారు, వంకాయలు అలా చూస్తారు, అలా చేసి తరిగి పారేస్తారు, దాంట్లో అలా చేస్తారు, దాంట్లో ఆ కారం ఏదో నింపుతారు, దాన్ని అలా వేయిస్తారు, అలా చేసి అలా పక్కన పడేస్తారు. తింటే చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. నాలాంటి వాడు చేస్తాడు వంట, చాలా కష్టపడతాడు. అబ్బే అసలు వంకాయ తరగడమే పెద్ద సమస్య. దాంట్లో ఈ ఉప్పు ఎంత కలపాలి, ఈ కారం ఎంత కలపాలి, దాంట్లో ఏం చేయాలి, పక్కన పెట్టుకుంటే రెసిపీ ఏమున్నది, దీంట్లో 5 గ్రాముల ఉప్పు వేయాలి, 5 గ్రాముల చింతపండు వేయాలి, ఇవన్నీ త్రాసుతో తులిసి ఇవన్నీ చేసి అప్పుడు చేసి వంకాయ కూర పెడితే అది తగలడుతుంది. అక్కడ ఏమైంది? కర్మ ఉంది, కర్తృత్వం లేదు. ప్రేమగా చేయాలనుకుంటున్నాం కానీ కుశలం లేదు, కర్మలో కుశలం లేదు. అలాగా ఆ కర్మము సహజముగా ఏంటో అర్థం కాకుండా ఈశ్వరార్పణం ఏమర్థం అవుతుంది? కృష్ణార్పణమస్తు. హౌ డు వి నో దాట్? దానికి ఏం చేయాలి? ఎలాగైతే మా అమ్మమ్మకి, మా నాన్నమ్మకి, మా అమ్మకి వంట ఎలా వచ్చింది? చేయగా వచ్చింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. కారు డ్రైవింగ్ అసలు చూసినప్పుడు మొట్టమొదట కొంతకాలం క్రితం కారు డ్రైవింగ్ నేర్చు, అసలు కారు అసలు ఎలా డ్రైవ్ చేస్తారా బాబు, అసలు ఏంటి గేర్ మార్చడం ఏంటి, క్లచ్ నొక్కాలి, అది క్లచ్ నొక్కి గేర్ మార్చాలి. ఇప్పుడు అంటే ఆటోమేటిక్ కార్లు వచ్చాయి, అది వేరే విషయం. లేకపోతే బ్రేక్ వేయాలి, లేకపోతే లైట్ చూడాలి, ఎదురుకుండా బోత్ సైడ్స్ ట్రాఫిక్ ని చూడాలి, సిగ్నల్ వచ్చినప్పుడు. ఇప్పుడు అమెరికాలో కార్ డ్రైవ్ చేయాలంటే అసలు గుండె దద్దల్లాడిపోతుంది. ఏదో ఇండియాలో అలవాటు అయినటువంటి వాడు అమెరికాలో చేయాలంటే దద్దల్లాడిపోతుంది. వై? బికాజ్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ దట్, ఐ హావ్ నాట్ అండర్స్టూడ్ ప్రాపర్లీ, ఐ హావ్ నాట్ పెయిడ్ అటెన్షన్. 3-4 పదాలు వస్తున్నాయి ఇక్కడ. మనకి ప్రాక్టీస్ లేదు, అటెన్షన్ లేదు, దాని యందు జ్ఞానం లేదు. అలాంటివి లేనప్పుడు కర్మయోగము చెయ్యిరా బాబు. కర్మయోగం ఈశ్వర బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా. హౌ కెన్ ఐ గెట్ ఇట్? యూ డోంట్ గెట్ ఇట్, యూ డోంట్ అండర్స్టాండ్ దట్. బికాజ్ అక్కడ ఏమిటి లోపిస్తున్నది అని అంటే, బట్ అదే నేను ప్రాక్టీస్ చేశాను, కార్ తీసుకున్నాను, కార్ని చేశాను, కార్ అలా చేయగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఇప్పుడు అసలు ఐ లవ్ డ్రైవింగ్. నువ్వు బాగా అలసిపోయి వస్తే యు గో ఫర్ ఏ లాంగ్ డ్రైవ్. మా పాప అనేది ఎప్పుడు కూడా, లెట్ us టుడే గో ఫర్ ఏ లాంగ్ డ్రైవ్. అలా హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ అలా ప్రశాంతంగా, ఎన్ని పదాలు వస్తాయి, ప్రశాంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో. అలాగా ఎవరికైతే ఈ కర్మయోగం వంట పట్టిందో ఆ నైష్కర్మ్యం అబ్బా భలే ఉంది, అబ్బా ఈశ్వరార్పణం ఎంత అద్భుతంగా ఉందో అనేటువంటిది సిద్ధిస్తుంది. అలాగే ఒక మ్యూజిషియన్ ఉంటారు, ఆ మ్యూజిషియన్ వాడు మొట్టమొదట అసలు సరిగమ పద అనేటువంటిది పడ్డము అని అంటే, ఆ స్వరం పడ్డం అంటే అబ్బాయి చచ్చిన చావు. వాడు సా అంటే అక్కడ ఎక్కడో 7వ స్వరంలో మాట్లాడతాడు, రీ అంటే అక్కడెక్కడో పడుతుంది. ఎలా పడుతుంది? అదే అలవోకగా సంగీత విద్వాంసులు అయినటువంటి వాళ్ళు రాగాలతో ఆడుకుంటారు, అండ్ దే ఎంజాయ్ ఇట్. సహజం కర్మ. ఆ కర్మ అనేటువంటిది అల్లవోకగా అయిపోతుంది. అక్కడ సంఘం ఉండదు. సంఘం త్యక్త్వా, వదిలిపెట్టాలనేటువంటి భావన లేదు. సహజముగా ఇట్స్ లైక్ జస్ట్ లైక్ దట్ ఇట్ హ్యాపెన్. గాలి వీచుతుంది, జస్ట్ ఇట్ హ్యాపెన్స్. నీరు పొలం, ఇట్ హ్యాపెన్స్. శ్వాస, ఇట్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ అన్ హ్యాపెనింగ్. సో కర్మ ఈజ్ అన్ హ్యాపెనింగ్. అలాగా మ్యూజిషియన్, అలాగే ఒక చిత్రకారుడు వేస్తాడు, చాలాసార్లు అనుకున్నాం, చిత్రకారుడు వేస్తాడు. అలా ఒక బిందు ఆకు అలా సహజంగా రాలిపోతుంది, ఆ సూర్యకాంతి అలా ప్రతిఫలిస్తూ ఉంటుంది. సూర్యుడు అనుకోడు భీషాస్మాత్ వాతోపవతే భీషోదేతి సూర్య. అక్కడ భీషము అంటే భగవంతుడికి భయపడి గాలి వీస్తున్నది, భగవంతుడికి భయపడి ఆ సూర్యచంద్రాదులు వస్తున్నారు, తిరుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? భయము అని అంటే we have to take that love, affection, unconditional, without expectation. అర్థం చేసుకుందుకు మాట్లాడుతున్నాం తప్ప ఇవన్నీ సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు. సహజము, ఇట్ ఇస్ సో న్యాచురల్. అలాగే తల్లికి పిల్లల మీద సహజమైనటువంటి ప్రేమ, న్యాచురల్ గా ఇట్ హ్యాపెన్స్. సో అలాంటి కర్మ జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్స్ అన్ హ్యాపెనింగ్. అలాంటి అంటే మనము కొన్ని అనుకుంటాము, కొన్ని జరగాలి అని, జరగవు.
అప్పుడు మనకి ఏమవుతుంది, అదేంటంటే నేను ఎంత భక్తుడిని కదా, ఇన్ని పూజలు చేస్తున్నాను కదా, లేకపోతే ఇంత తపస్సు చేశాను కదా, ఇంత ఇంత దాన్ని అవకాశాన్ని పెట్టాను కదా, ఎందుకు జరగవు? దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్, దెర్ ఈజ్ ఎ రిజల్ట్ మీద మనకి ఉన్నది భావన. జరగపోయేసరికి ఏమైంది? బెంగ. సో దానికి బదులు ఇన్ దట్ ప్లేస్ ఈశ్వరార్పణ, బ్రహ్మణి ఆదాయ, ఈశ్వరార్పణ, ఈశ్వరునికి సమర్పించడం. ఈశ్వరునికి సమర్పించడము అని అంటే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, ఒక రియలైజేషన్. కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం, కర్మ తద్జడం. ఉపదేశాలలో రమణ మహర్షి వారు చెప్తారు, ఈశ్వరార్పణ, ఈశ్వరుడు ఇచ్చేటువంటి వాడు, ఫలం ఎందుకు నీకు, జరిగేవి జరుగుతూ ఉంటాయి అనేటువంటి సాంఖ్యము సిద్ధించాలి. జ్ఞానం అది, అంటే ఒక జ్ఞానం ఉండాలి. అక్కడ జ్ఞాని ఏం చేస్తాడంటే సమలో స్టాష్మ కాంచన అంటాడు, మట్టిని బంగారమును ఏకముగా చూచినటువంటి వాడు. సమత్వం యోగ ఇచ్యతే అన్నట్టుగా ఆ మట్టిని బంగారమును పండితా సమదర్శన సున్నిచైక స్వపాకేశ, కుక్కను కుక్క మాంసమును తినివాని ఎందును, ఏదో పాపం ఘంటసాల వారు గట్టిగా పాడారు. కానీ ఆర్ వి అండర్స్టాండింగ్ దట్? చెప్పుకోవడానికి బాగుంది, బట్ ఇన్హెరెంట్లీ జాగ్రత్త చేతనలో ఆ కదలిక బాధించకుండా ఉందా? కదలిక బెంగ లేకుండా ఉందా? కదలిక అటాచ్మెంట్ లేకుండా ఉందా? కదలిక తెలుసుకునేటువంటి వాడిగా ఉన్నావా? ఆ తెలుసుకునేటువంటి దాంతో ఐడెంటిఫై అయిపోయి ఉన్నావా? మమకారంతో ఉన్నావా? అండర్స్టాండ్ దట్, లెట్ us హోల్డ్ దట్, లెట్ us హోల్డ్. కదలిక వచ్చింది, ఓకే, కదలిక, కదలిక నేను కాదుగా, కదలికను చూచేటువంటి వాడిగా ఉన్నాను. శ్వాస ఆడుతున్నా దానంతటది, శ్వాస నేను ఆడిస్తున్నానా? లేదు, శ్వాస దానంతటది కదులుతున్నది, దానికి నేను సాక్షిగా ఉన్నాను, దాన్ని నేను చూస్తున్నాను, దానికి కేవలము ఎరుకగా ఉన్నాను అని ఎప్పుడైతే సిద్ధి చెందిందో, తెలుసుకున్నావో, అప్పుడు నైష్కర్మ్యం, నైష్కర్మ్యం, ఆ వివేక జ్ఞానం, ఆ వివేక జ్ఞానం అంటే ఫస్ట్ దేహేంద్రియ భావన, దేహము నేనే, ఇంద్రియాలు నేనే అనేటువంటి భావన బాగా పట్టింది. నేను దేహము కాదు, నేను మనస్సు కాదు, నేను ఇంద్రియాలు కాదు అనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు దెన్ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై ఓన్ సెల్ఫ్. అది బ్రహ్మణి ఆదాయ, దట్ ఈజ్ వాట్ అంటే ఆ ఈశ్వరుడు. బ్రహ్మణి ఈశ్వరే ఆదాయ తదర్థం కరోమి ఇతి, తదర్థం కరోమి ఇతి, ఆ రకమైనటువంటి భావంతో చేయాలి. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటి అని అంటే, ఇతి వృత్య ఇవ సామర్థ్యం సర్వాణి కర్మాణి. ఇది ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక సిమిలీ వేశారు, ఒక ఎగ్జాంపుల్ వేశారు. ఏ రకముగా అనంటే, ఈశ్వరుని యందు నిక్షేపించి అంటే సమర్పించి, అంటే సేవకుడు ప్రభువు కొరకు వలే నేను ఆ ఈశ్వరుని కొరకు చేస్తున్నాను. సేవకుడు ప్రభువు కొరకు వలే నేను ఈశ్వరుని కొరకు చేస్తున్నాను. ఇది వృత్య ఇవ సామర్థ్యం సర్వాణి కర్మాణి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. సేవకుడికి ఈశ్వరుడికి, సేవకుడికి యజమానికి ఉండేటువంటి రిలేషన్షిప్. సేవకుడు ఏంటంటే ఆ యజమాని పట్ల మనం చూస్తాము. నేను ఒక మంచి సేవకుడిని అంటాడు. ఏంటి మంచి సేవకుడు అంటే ఏంటి అంటే, ప్రభువు పట్ల లేకపోతే ఆ యజమాని పట్ల ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు ఆయాలు పిల్లల్ని పెంచుతారు, చాలా ప్రేమ, యాజ్ ఇఫ్ దే ఫీల్ దట్ దే చిల్డ్రన్. వాళ్ళంతా సాకుతూ ఉంటుంది. తల్లికి ఎంత నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుందో అలాగా భృత్యుడికి యజమాని పట్ల కొంతమందిని చూస్తాం. మంచి పనివాడు అంటే ప్రభువు అంటే చాలా ప్రేమ, ప్రభువు పట్ల చాలా అనుకువ, తాను ఏదో చెయ్యాలి, ప్రభువుని సేవించాలి అనేటువంటి భావన. అంతేగాని మనము మామూలుగా పూజలు చేస్తాం, మనము ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాం. మనకి మొన్నే అంటే మన తాలూకా భక్తి ఎలా ఉంటుందని అంటే చాలా కల్మషంగా ఉంటుంది, చాలా ఇంప్యూర్ గా ఉంటుంది, చాలా టార్నిష్డ్ గా ఉంటుంది, చాలా లీకిగా ఉంటుంది. ఎందుకు ఇన్ని పదాలు వాడవలసి వస్తున్నది అని అంటే, ఏదో పొందాలి. మొన్న ఉత్తర ద్వార దర్శనం
టికెట్ ఎలాగైనా పొందాలి. చాలా మంది చనిపోయారు ఏం తోపులాట వల్ల. ఎందుకంత మనకి ప్రశాంతత లేదు? వై వీఆర్ నాట్ గెటింగ్ పీస్ ఇన్ టు దట్ యాక్టివిటీ? బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. భగవద్గీత దర్శనానికి వెళ్తాం, జరుగు 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 తోసేస్తారు, లాగేస్తారు. మనము ఏం చేస్తూ ఉంటాం, ఆ దేవుణ్ణి చూసే ఒక్క క్షణం కూడా నేను అంత కష్టపడి వచ్చాను కదా, నన్ను ఎందుకు తోస్తావు అని కోపంగా చికాగ్గా చూస్తూ ఉంటాము. నన్ను తోసిపోతే నేను భక్తుడిని కాదా, నేను అంత కష్టపడి రాలేదా? అట్లీస్ట్ అది అనకపోయినా మన మనస్సు ఎలా ఉంది? మన మనస్సు ప్రశాంతంగా ఉందా? నన్ను భక్తుడికి ఇంత కష్టపడి వచ్చాను, నేను ఇంత గొప్పవాడిని, నన్నెందుకు నాకు దైవ దర్శనం సరిగ్గా చేయించరు? లోపల భావన ఎలా ఉంది? అక్కడ ఈ సేవాభావం ఉందా? ప్రేమ భావన ఉందా? వాత్సల్య భావన ఉందా? అది అక్కడ భృత్యుడికి సేవకుడికి అది ఈశ్వరుడకు సేవ. ఎందుకంటే ఈశ్వరుడు పట్ల మనకి భావన, నేను పాపిని, నన్ను పావనం చేయనేటువంటి యాటిట్యూడా, నాకు నీ పట్ల ఎనలేనటువంటి ప్రేమ. ఎందుకంటే అంతా నువ్వే అయి ఉన్నావు, అన్నిటా నువ్వే అయి ఉన్నావు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద. ఈశ్వరార్పణ సర్వము ఈశ్వరుడే అనేటువంటి భావన కప్పివేతే. అంతటా ఈశ్వరుడే. భూరంభాంచ నలో నిలోంబర మహర్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం. ఎక్కడ చూసినా ఈశ్వరుడే, ఏది చూసినా ఈశ్వరుడే. ఇక ఈశ్వరుడి కంటే భిన్నమైనటువంటి భావన లేనటువంటి వాడు సేవకుడిగా ఉండక ఏం చేస్తాడు? ఆ సేవ అనేటువంటిది శరణాగతి అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, స్నేహభావం అవ్వచ్చు, మాతృభావన అవ్వచ్చు, పితృభావన అవ్వచ్చు, భర్త భావన అవ్వచ్చు. అనేక మంది భక్తులను మనం చూసాం. ఒక మీర, ఒక గోపిక, ఒక కుచేలుడు, ఒక అర్జునుడు. ఎంత ప్రేమ భావన, ఎన్ని అనేకమైనటువంటి భావనలు ఉన్నాయి ఆ రిలేషన్షిప్ విత్ గాడ్ లో. సేవకుడు మృత్యుని వలె అని అంటే, నేను సేవకుడిని, నన్ను వీడు నాకు జీతం ఇస్తున్నాడు కాబట్టి వీడికి నేను సేవ చేయాలి, ఆ భావన. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ గాడ్? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ ఈశ్వర? ఆ యాటిట్యూడ్ పొల్యూట్ అయింది. ఎందుకు పొల్యూట్ అయింది? మనస్సు టేక్ ఓవర్ చేసింది. మనస్సులో ఏమున్నాయి? ఈ కామ క్రోధాదులు ఉన్నాయి, అరిషడ్ వర్గాలు ఉన్నాయి. నేను, నాది, అహంత, మమంత, ఇది నాది, నేను, కర్తృత్వ భోక్తృత్వము, నాది, నా వాళ్ళు అనేటువంటి దాంతో పొల్యూట్ అయింది. ఒక దుర్యోధనుడు ఉన్నాడు, ఒక దుశ్శాసనుడు ఉన్నాడు, ఒక కంసుడు ఉన్నాడు, ఒక రావణాసురుడు ఉన్నాడు. వీళ్ళని జయించాలి, రావణాసురుడిని జయించాలి. 10 తలలు పెట్టుకొని అంతా నాదే, అన్నీ నేనే, ఏది కనబడితే అది లాక్కుంటాను అనేటువంటి రావణ భావం ఉంది. సూది మోపినంత జాగా కూడా నీకు ఇవ్వను, అంతా నాదే, నేనే సర్వము అనేటువంటి డిజైర్ ఉండేటువంటి దుర్యోధన భావన ఉన్నది. నేను రాజ్యాన్ని కాపాడగలుగుతాను అనేటువంటి భీష్మ భావన ఉన్నది. అనేక సంస్కారాలకి నేనే మూలము అనేటువంటి ద్రోణ భావన ఉన్నది. ఒక ద్రోణుడు, ఒక భీష్ముడు, ఒక అశ్వత్థామ, ఒక కర్ణుడు, ఒక శకుని, ఒక దుర్యోధనుడు, ఒక రావణాసురుడు, ఇంతమంది ఉన్నారు లోపల. ఈ మనస్సును పట్టి ఉన్నాయి. వీటిని జయించాలంటే ఏం చేయాలి? దేవతా భావనలో రావాలి. ఒక ఇంద్రుడు, ఒక వరుణుడు, ఒక అగ్ని, ఒక వాయువు, ఒక భీముడు, ఒక అర్జునుడు, ఒక ధర్మరాజు, ఒక నకులుడు. అంటే ఒక కార్యాన్ని నిర్వహించాలి. ఏది ఒకటి అంటే అహింస, సత్యం, అక్రోధం, ఒక యమ నియమములు, ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక పద్ధతి. నకుల సహదేవులు ఈ కురు పాండవులతో కురుక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు దుర్యోధనాదులతో ఫైట్ చేయాలి. సో ఈ మనస్సు లోపల ఉండేటువంటి భావన, దీన్ని ఎవరికి సమర్పణ చేయాలి? ఒక ఈశ్వరుడికి, ఒక కృష్ణుడికి, ఒక సారథికి, ఒక రథ సారథికి, సారథ్యం వహించేటువంటి వాళ్ళకి. అన్యథా శరణం నాస్తి అనేటువంటిది బ్రహ్మణి ఆదాయం. ఒక ప్రేమ, ఒక యాటిట్యూడ్, వాట్ ఎవర్ కమ్ ఇట్ మే, వాట్ ఎవర్ డిఫికల్టీస్ ఐ ఫేస్, ఐ ఆల్వేస్ సరెండర్ టు గాడ్. ఐ ఆల్వేస్ భృత్య భావన. ఎప్పుడైతే ఒక సేవా భావనతో, తత్పరత అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే అది సమర్పణ చేసామో బ్రహ్మణి ఆదాయ, దట్ ఈజ్ వాట్ బ్రహ్మణి. ఇది అర్థం కావాలి మనకి. బ్రహ్మణి ఆదాయ అది చెప్తారు. ఇతి భృత్య ఇవ సామర్థ్యం సర్వాణి కర్మాణి మోక్షే అపి ఫలే సంగం త్యక్వా కరోతి యః.
సో ఈశ్వరుని కొరకు చేస్తున్నానని భావించి మోక్షం అనే ఫలమునందుని కూడా ఆసక్తిని విడిచిపెట్టి సంఘం శక్తి మోక్షం కూడా దాని అంతటా సిద్ధించాలి తప్ప కోరితే వచ్చేటువంటిది మోక్షం కాదు. నేను విడివడి ఉన్నాను అనుకుంటే రాదు. ఎప్పుడు విడివడే ఉన్నావు నువ్వు. సంహౌ ఎంటాంగిల్ అయింది. అసలు మోక్షము అనేటువంటిది సిద్ధి. ఫలితమును పొందడం అనేటువంటి సిద్ధి, అంతేగాని ఫలితము పొందడానికి చేసేటువంటిది కాదు. ఇట్ హ్యాపెన్స్ బై ఇట్సెల్ఫ్. ఇందాకలు అనుకున్నట్టుగా ఒక కారు డ్రైవింగ్ చేసినప్పుడు, ఒక వంట వండినప్పుడు, లేకపోతే ఒక మ్యూజిక్ నేర్చినప్పుడు, ఒక పెయింటింగ్ చేసినప్పుడు ఇట్ అలవోకగా జరిగిపోతుంది. సో ఇట్ దట్ లిబరేట్స్ అస్. అది సంఘం త్యక్త్వా అంగేటువంటిది అనంతరం అది డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయి ఒక సీతాకోకచిలుక ఎలా ఫామ్ అవుతుంది? ఓ సీతాకోకచిలుక దానంతా అంతకుముందు చాలా 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 చూడ్డానికి ఒక గొంగళి పురుగు చూడ్డానికే చాలా బీభత్సంగా ఉంటుంది. అలాంటిది హైబర్నేషన్కి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, గూడులో పెట్టుకుంటుంది. గూడు పెట్టుకొని ఆ గూడు నుంచి బయటకు వచ్చినప్పుడు అందమైనటువంటి సీతాకోకచిలుక హ్యాపెన్స్ బై ఇట్సెల్ఫ్. అలాగే మనము కర్మలను అలాగా ఆ ఫలమును అనేటువంటిది వదిలిపెట్టి కర్మను ఎప్పుడైతే మనం అలాగా ఆ నైష్కర్మ్యం అనేటువంటిది ఎలాగైతే సిద్ధి పొందుతామో, ఫలం త్యక్త్వ అనేటువంటిది ఎప్పుడైతే చెప్తామో అప్పుడు లిప్యతేన స పాపేన. ఆ పాపము అనేటువంటిది ఇందాక అనుకున్నాం. పాపము అని అంటే అజ్ఞానమే పాపము, అహంకారమే పాపము, దుఃఖమే పాపము, భయమే పాపము. అవి నాలో కదలికలు ఉన్నాయా? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విమోహ్యసి అంటాడు. ఎప్పుడు శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞస్య కా భాష అంటాడు. యస్వాత్మరతిరేవస్యాత్ ఆత్మతృప్తి. అది అందులో 55 నుంచి 71వ శ్లోకం వరకు ఏ లక్షణాలు అయితే స్థిత ప్రజ్ఞునికి ఉంటాయో చాలా చక్కగా చెప్తారు, చాలా అద్భుతంగా. సో ఎప్పుడైతే ఆ లక్షణాలు అనేటువంటి సిద్ధిస్తాయో, ప్రసాదే సర్వ దుఃఖానం హాని రస్యోపజాయితే ప్రసన్న చేతసో ఆసు బుద్ధి పర్యవతిస్తే. ప్రసన్నమైనటువంటి చేతన, ప్రసన్నమైనటువంటి చేతన అంటే కామ్నెస్, పీస్ఫుల్, జాయ్ఫుల్. ఎలా సిద్ధిస్తుంది అని అంటే యూ హావ్ టు డూ ఆ ధ్యానము, ఆ మెడిటేషను, నిశ్శబ్దము, విత్డ్రాయల్. when you can withdraw, when you can sit in silence, when you can be a sakshi, when you are established in that self, and from that city karma karotiyah, karma చేయి, అక్కడ కర్మతి, ఆ కర్మమున. అందుకనే బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి చేయమన్నాడు. అంతేకాని సన్యాసం వదిలేసి సన్యాసం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. ఎప్పుడైతే ఎవరైతే అతత్వవిత్, తత్వము తెలియనటువంటి వాడికి, జ్ఞానము సిద్ధించినటువంటి వాడికి, జ్ఞానములో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వనటువంటి వాడికి, అంటే తనను తాను తెలుసుకున్నటువంటి వాడికి అతత్వవిత్, వాడు ఏం చేయాలి అని అంటే బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా లిప్యతేన సపాపేన పద్మపత్ర ఇవాంబస. పద్మపత్రము ఇవ అంబస. అంబస నీటిలో, ఆ బురదలో ఉంటుంది, ఆ మురికిలో ఉంటుంది. ఆ నీరు అంటదు, బురద అంటదు. ఆ పద్మపత్రానికి చక్కగా ఉంటుంది. అలాగా ది జ్ఞాని అండ్ అజ్ఞాని బోత్ ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఒక్కలాగే ఉంటారు, బట్ దేర్ రియాక్షన్స్ విల్ బి డిఫరెంట్, రెస్పాన్సెస్ ఇస్ డిఫరెంట్. అది జ్ఞాని. అలాంటి స్థితి గురించి మాట్లాడుతున్నారు. సో అంతఃకరణ ఎవరైతే సకల కర్మలను చేస్తాడో అట్టి వాటు తామరాకు నీటిలో వలె పాపముతో సంబంధమును పొందడు. ఆ కర్మకు కేవలము అంతఃకరణ శుద్ధి అనే ఫలితం మాత్రమే కలుగును. ఇది ఎలాగా అనేటువంటిది తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఏంటి, ఎలా సిద్ధిస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక we can keep on talking about atma jnana, about brahmi sthiti, about brahmane adaya. We can keep on talking for hours and hours, but instead of talking, if we can be in silence and establish in that silence, and then you come into the activity, then em avutundante you will be actionless in action. Actionless. Akarmani karmaya pasyat, akarmani karmaya pasyat. Karmayandu akarmani chustadu. You behold actionlessness in action. ఎత్ర వేద అవేద. వేదం ఉంటుంది కానీ వాడు వేదం చదవడు, వేదం నేర్చుకోడు, వేదం మాట్లాడు. గురువుగారు చెప్తూ ఉంటారు చాలాసార్లు, ఎత్ర వేద అవేద వేదవాదరత పార్థ నాణ్యదస్తి ఇది వాదిన.
అలాంటి వాదన అనేటువంటిది ఉండదు, ఇంతకంటే లేదము లేదు అనేటువంటిది ఉండదు. దాంట్లో రమిస్తూ ఉంటాడు. స్వాత్మరతిరేవశ్చాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం నా విద్యతే. వాడికి పని అంటూ ఏమీ లేదు. సో ఆ స్థితి, ఆ ప్రేమ, ఆ ఆనందము, ఆ బ్లిస్ అనేటువంటి స్థితిలో ఎస్టాబ్లిష్ అయిన అదే బ్రహ్మణి ఆదాయ. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడం అంటే బ్రహ్మణోహి ప్రతిష్టాహం అన్నాడు, అంటే నేనే బ్రహ్మమునకు ప్రతిష్ఠ అన్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఈశ్వరుడే, ఆ పరమాత్మే, ఆ కృష్ణుడే సర్వమునకు ఆధారము, సర్వమునకు ఆలంబన, సర్వమునకు శరణు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను మనం ధ్యానం చేస్తూ ఒక నిమిషం నిశ్శబ్దంలో ఉందాము. వాళ్ళకి ఇక్కడికి ఆపుకుందాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం. జై గురు. Let us be in silence for a minute and then we will close.